రెండు విషయాలు. ఒకటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, రెండోది పాలాభిషేకం చేస్తున్న అభిమానులని నేను ఒక క్వశ్చన్ వేస్తున్నాను. కామారెడ్డి డిక్లరేషన్, ఎన్నికలకు ముందు కామారెడ్డి డిక్లరేషను మీరే ప్రకటించారు. ఇది డిక్లరేషన్. దీనికి భిన్నంగా, దీనికి నీరుగారుస్తూ, బీసీలకు అన్యాయం చేస్తూ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ప్రకటన ఇది. అంటే బీసీల సంఖ్యని పూర్తిగా తగ్గిస్తూ, అన్యాయం చేస్తూ, ద్రోహం చేస్తూ ప్రకటించిన స్టేట్మెంట్ ఇది. నేను అడుగుతున్నాను వీళ్ళని, ఈ ద్రోహం చేసిన స్టేట్మెంటే కరెక్ట్ అని వందిమాగదుల్లో ఉన్న బీసీలు కనుక అనుకుంటే ఎస్, కామారెడ్డి డిక్లరేషన్ ప్రెస్ మీట్లో చించేయండి. లేదు రేవంత్ రెడ్డి కూడా ఇదే కరెక్ట్ అనుకుంటే దాపరికం, షార్ట్ కథలు, ద్రోహాన్ని కూడా పరోక్షంగా చేయటం ఎందుకు? ప్రత్యక్షంగానే ప్రెస్ మీట్ పెట్టి కామారెడ్డి డిక్లరేషన్ నుంచి నేను వైదొలుగుతున్నా, ఇప్పుడు మేము పెట్టిందే కరెక్టు, అందుకని నేను ఈ కామారెడ్డి డిక్లరేషన్ చించేస్తున్నా అని ప్రకటించు. ధైర్యం ఉండాలి కదా. నువ్వు చేసిన పనికి నీకు ధైర్యం లేకపోతే ఇంకెవరికి ధైర్యం ఉంటుంది? పోనీ అసెంబ్లీలో నువ్వు ప్రవేశపెట్టిన ఈ స్టేట్మెంట్ని ఏ ఒక్క బీసీ సంఘమైనా సమర్థించిందా? నీ పార్టీలో ఉన్న బీసీ ప్రతినిధులే, ప్రజాప్రతినిధులే తీసుకపోయి తగలబెట్టు అని ప్రకటించారు. బీసీ సంఘాలు సమర్థించక, ప్రతిపక్ష పార్టీలు సమర్థించక, నీ పార్టీ కూడా సమర్థించలేని స్థితిలో నీ వంది మాగలతో డ్రామా చేయడం అంటే అసలు నువ్వు ముఖ్యమంత్రివేనా అని నాకు డౌట్ వస్తుంది. నీకు అసెంబ్లీ అంటే లెక్కలేదు, నీకు జనం అంటే లెక్కలేదు, బలహీన వర్గాలంటే అసలే లెక్కలేదు. నువ్వు పెట్టిన లెక్క ప్రకారమే బలహీన వర్గాలు అంటే నువ్వు ప్రకటించిన ఓసీల సంఖ్య 13%, ముస్లింలలో 2.5%, మొత్తం కలిపి 15% ప్రకటిస్తే మిగిలిన బలహీన వర్గాలన్నీ 85% ఉంటే ఈ 85% ఉన్న ప్రజల్లో నుంచి, ప్రజాప్రతినిధుల్లో నుంచి నువ్వు వేసిన సబ్ కమిటీ, క్యాబినెట్ సబ్ కమిటీకి చైర్మన్ చేయగల శక్తి ఒక్కడికి లేదా అని అడుగుతున్నా. ఉత్తమ్ కుమార్ రెడ్డిని పెట్టే బదులు ఉత్తమ్ కుమార్ రెడ్డిని పర్యవేక్షణ ఓ సబ్ కమిటీకి చైర్మన్ పెట్టే బదులు అదే బీసీ నుంచో, అదే ఎస్సీ నుంచో, అది ఎస్టీ నుంచో ఎందుకు పెట్టలేకపోయావు? మళ్ళీ ఓసీనే పెట్టి పర్యవేక్షణ ఏంటి? అంటే టోటల్గా నీకు బలహీన వర్గాలంటే నీకు అంత చులకనా? అసెంబ్లీలో కూడా సమావేశానికి, ప్రత్యేక సమావేశానికి ముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇవన్నీ ప్రకటన చేసేసి మేము జనగణన జరిపాము, ఈ లెక్కలన్నీ తీసుకొచ్చి ముందు పెట్టాడు. దాన్నే తీసుకొచ్చి అసెంబ్లీలో పెట్టావు నువ్వు. అసెంబ్లీలో దానికి మించి ఏమైనా కార్యాచరణ ప్రకటించావా అంటున్నా నేను. ఇగో ఇది చేస్తున్నాను, దీనికి ఇది చేస్తామని చెప్పారా? లేదు. అసెంబ్లీ సమావేశం ఏమో జనగణనకు పెట్టి జనగణ మన బాడి వాయిదా చేసుకున్నారు. మార్నింగ్ సమయంలో మీరు చూసినట్టయితే జనగణనకేమో ప్రత్యేక సమావేశం అన్నారు, జనగణ మన వాడేసి వాయిదా వేశారు. అది ఏంటి? చివరికి నీకు అసెంబ్లీ అన్నా కూడా లెక్కలేదు. అసెంబ్లీ అన్న జనం లెక్కలేదు, ప్రజలన్నా లెక్కలేదు, ప్రజాప్రతినిధులన్నా లెక్కలేదు, బలహీన వర్గాలంటే అసలే లెక్కలేదు. అసలు నీ మనస్తత్వమే అది. ఎన్నికలకు ముందు నుంచి కూడా బలహీన వర్గాలను ఎంత కించపరుస్తూ మాట్లాడినవో ఒక్కసారి గుర్తు చేసుకో. బంజారాలను పట్టుకొని కోటరిచ్చి 1000 రూపాయలు ఇస్తే ఓట్లు ఎత్తరని మాట్లాడావు ఆ రోజు. గ్రామాలలో మా సామాజిక వర్గం తప్ప మరొకటికి పరిపాలించే హక్కే లేదు, మాది రాజ్యాధికార అంటే పరిపాలనా వర్గం మా వర్గాలని ప్రకటించావు. ఈరోజు కొంతమంది మంత్రులు, బీసీలు అనుకునే మంత్రులు బయటకు వచ్చి ప్రకటిస్తున్నారు. దీని మీద వివరాలని నేను ఇప్పుడే చెప్తాను. వాళ్ళు ఏమని ప్రకటిస్తున్నారు? మేమెంతో మాకంతా అనడానికి అవకాశం వచ్చిందని ఒక మంత్రి మాట్లాడాడు. మరొక మంత్రి ఇవాళ బీసీలలో సంఖ్య తెలిసింది, మా సంగతి చూస్తాం అంటున్నారు. మీరు ప్రకటించాల్సింది ఏంటి? ఎస్, నువ్వు చెప్పిందే కనుక నిజం అనుకున్నా, నువ్వు పెట్టిన గణనే కరెక్ట్ అనుకున్నా,
15% ఉన్న అగ్రకులాలకు వాళ్లకు రావలసిన 3% ముగ్గురు మినిస్టర్లే రావాలి. అంటే నీ క్యాబినెట్లో ముగ్గురు మాత్రమే ఉండాలి, ముఖ్యమంత్రి గాక ఇద్దరే ఉండాలి, మిగతా వాళ్ళు ఎవరు రాజీనామా చేస్తారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఎలాగైతే బీసీలు మేమెంతో మాకంత అన్నట్టే ఆ 15% ప్రజలు కూడా మేమెంతో మాకంత అంటే వాళ్ళకు సరిపడా 3 క్యాబినెట్లు ఉండాలి, ముగ్గురే ఉండాలి, మిగతా వాళ్ళని రాజీనామా చేయమని ప్రకటించాలి. ఎవరయ్యా అంటే అందులో ఉన్న ఇప్పుడు మాట్లాడిన మినిస్టర్లే. ఎందుకనరు మేమంతో మాకంత అని? మిగతా వాళ్ళు రాజీనామా చేయండి, డిమాండ్ చేయండి. మీరే బలహీన వర్గాల కోసం భుజాన్ని వేసుకున్న వాళ్ళు కదా క్యాబినెట్లో ఉన్న బీసీలంతా. రేవంత్ రెడ్డికి పాలాభిషేకం చేయిస్తున్నారు కదా, ఇది కూడా చేయించండి అని అడుగుతున్నాను నేను. మేమెంతో మా అంత అని బీసీలు అడిగినట్టే ఓసీలు కూడా అడిగే హక్కు వాళ్ళకుంది. వాళ్ళెంతో వాళ్ళు అంత అంటే ముగ్గురే క్యాబినెట్ రావాలి, ఆ ముగ్గురులో ముఖ్యమంత్రి పోగా ఇద్దరే రావాలి. ఆ ఇద్దరు కనుక ఉంటే మిగతా వాళ్ళు ఎవరు రాజీనామా చేస్తారో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ క్యాబినెట్లో ఉన్న బీసీలే ప్రకటించాల్సిన అవసరం ఉంది. ఆ రోజు ఇప్పుడున్న బీసీలు కూడా రేవంత్ రెడ్డి ప్రకటన చేసి గ్రామాలలో మేము మాత్రమే నాయకత్వం వహించాలన్నప్పుడు ఒక్క మధు యాస్కి తప్ప ఒక్కరు మాట్లాడినాడు లేడు. ఆ రోజు మదియాస్కి లెటర్ రాశాడు. ఈరోజు క్యాబినెట్లో ఉండే మంత్రులు చెప్తున్న మంత్రులు, బీసీ మంత్రులు ఒక్కరు కూడా మాట్లాడలేదు ఆ రోజు నాడు. అంటే రేవంత్ రెడ్డికి అంత భయపడ్డారు ఆ రోజు. రేవంత్ రెడ్డి అంటే అంత భయపడేవాళ్ళు కాంగ్రెస్ పార్టీని కథం పడటానికి కూడా సిద్ధపడుతున్నారు తప్ప రేవంత్ రెడ్డిని మాత్రం వాళ్ళు మాట అందిస్తలేరు. రేవంత్ రెడ్డి బలహీన వర్గాలను తిట్టినా, లేదు ప్రజల్ని తిట్టినా, రాష్ట్రాన్ని తిట్టినా, అసెంబ్లీని కించపరిచినా, అసెంబ్లీలో ఉన్న ప్రజాప్రతినిధుల్ని కించపరిచినా, అసెంబ్లీలో ప్రతిపక్షాలని మాట్లాడనీయకుండా చేసినా దాన్ని పొగడటానికే ఒక ఎజెండాగా పెట్టుకున్నారు. దీంట్లో మీరు ప్రకటించిన దాంట్లో మనం తప్పొప్పులు చూసుకున్నట్లయితే చూడాలి. ఒకటి, అసలు కామారెడ్డి డిక్లరేషన్లో మీరు ప్రకటించింది ఏంటి? మేము 6 నెలల లోపులో కమిషన్ ద్వారా జనగణన జరిపి బీసీలకు మేము రిజర్వేషన్లు ఇస్తాము, అప్పటి వరకు 42% రిజర్వేషన్లు మేము అమలు చేస్తామన్నారు. ఇక్కడ ఒక కీలకమైన పాయింట్ ఉంది. 42% అమలు చేస్తామన్నారు తప్ప ఈ 42% అమలు కోసం తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తామని చెప్పలే మేనిఫెస్టోలో. కానీ ఈరోజు చేసింది ఏంటి? తీర్మానం చేసి కేంద్రానికి పంపించి కేంద్రం ఒప్పుకుంటే మేము అమలు చేస్తామని చెప్పారు. అంటే బాల్ తీసి కేంద్రంలో వేయడానికి ప్రయత్నం చేశారు. కానీ ఆ తీర్మానంలో కూడా ఒక స్పష్టత ఏంటంటే మేము 42% అమలు చేయాలనుకుంటున్నాం, దీన్ని మీరు ఆమోదించాలని చెప్పి కేంద్రానికి పంపలే. దేశవ్యాప్తంగా జనగణన జరపండి అని తీర్మానం చేశారు తప్ప దీన్ని ఆమోదించండి అని తీర్మానం చేయాలి. అంత లిటికెన్సీ ముఖ్యమంత్రి, అంత లిటికెన్సీ. ఎందుకని ప్రభుత్వాన్ని ఇవో మేము 42% అమలు చేయాలనుకుంటున్నాం, దీన్ని ఆమోదించాలని కేంద్రానికి పంపలేదు, ఖచ్చితంగా దాన్ని దేశవ్యాప్తంగా జనగణన జరపమని చెప్పి ఇవన్నీ పెద్ద ఆదర్శ జీవి అన్నట్టుగా పంపించాడు. తీర్మానంలో కూడా ఒక గొల్లెం పెట్టాడు ఆయన. 42% అమలు చేస్తున్న కామారెడ్డి డిక్లరేషన్లో, మేనిఫెస్టోలో ఇది పెట్టలే, మేము కేంద్రానికి పంపిస్తామని, మేము అమలు చేస్తామని చెప్పారు. ఈ డిక్లరేషన్లో ఇటు కామారెడ్డి డిక్లరేషన్ని, ఇటు అసెంబ్లీలో ఇచ్చిన స్టేట్మెంట్ని రెండు కనుక మీరు పరిశీలిస్తే స్పష్టమైన తేడా కనపడుతుంది. ఎందుకని బీసీ సంఘాలు కానీ ప్రతిపక్షాలు కానీ మేమందరం కానీ ఎందుకని దీన్ని తప్పుపడుతున్నామయ్యా అంటే ఖచ్చితంగా కావాలనే కుట్ర జరిగింది. నా ఆరోపణ కనుక అయినట్లయితే నువ్వు ఎందుకు టోటల్ నివేదికని ప్రవేశపెట్టలేదు? ఓ సంఖ్యను మాత్రమే చెప్పి వదిలేశావు. టోటల్ నివేదిక ప్రవేశపెట్టి ఏ ప్రాంతంలో ఎక్కడి నుంచి ఏ కులానికి ఎంతమంది ఉన్నారని ఒక స్పష్టత ఇచ్చినట్టయితే కొంత ఐడియా ఉండేది. కానీ నేను అంటున్నాను, మీ నాయకులు ఉన్న చోట ఆయా నియోజకవర్గాల్లో కావాలనే కాన్షియస్గా బీసీ జనాభాను తగ్గించారు. అది జరిగింది. లేకపోతే ఆ భయం ఎందుకు మీరు పూర్తి నివేదికను పెట్టలేకపోయారు? కావాలని కొన్ని ప్రాంతాలలో బీసీ జనాభాను తగ్గిస్తూ 6% ఎబోవ్ బీసీ జనాభాను తగ్గించారు. ఓ 10 సంవత్సరాల జనాభా పెరుగుదలని కనుక మనం అంచనా వేస్తే 1.35% ప్రతి సంవత్సరం జనాభా పెరుగుతూ ఉంటుంది. ఆ లెక్క ప్రకారం చూసినా కూడా
ఆ రోజు 2014లో జరిగిన సర్వేలో 3,68,00,000 జనాభా ఉన్నారని ఆ రోజు తేలింది. 1.35% పెరుగుదలని మనం లెక్కేసుకుంటూ వచ్చినా కూడా ఈరోజు అది 3,80,00,000 చిల్లర కావాలి. కానీ తగ్గి 3,70,00,000 మాత్రమే అయింది. అంటే 2,10,000 ఏళ్లలో ఎవరికి పెళ్లి కాలే, ఎవరికి పిల్లలు పుట్టలే, ఈ జనాభా పెరగలే. ఎంత మళ్ళీ 3,68,00,000 ఉంటే ఒక 2 లక్షలు పెరిగిందనమాట. అది కూడా రేవంత్ రెడ్డి మనవడు పెరిగింది కాబట్టి ఆ సంఖ్యను ఇచ్చిరేమో అనుకుంటున్నాను నేను, లేకపోతే అది కూడా ఇయ్యరేమో అనుకుంటున్నాను నేను. 2 లక్షలా? అది చెప్పుకోవడానికని ఉండాలి కదా. కళ్యాణ లక్ష్మి 10 సంవత్సరాలు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కళ్యాణ లక్ష్మి చెక్కులే లక్షల్లో ఉన్నాయి. కళ్యాణ లక్ష్మి అంటేనే ఒక పెళ్లి జరగడం, అంటే 2 దంపతులు కావడం. ఆ నుంచి జనాభా పెరగలేదా? ఎంత అసహ్యంగా ఉంది అంటే ఈ నివేదిక ఘోరంగా ఉంది. ఈ కామారెడ్డి డిక్లరేషన్ని, అసెంబ్లీ స్టేట్మెంట్ని, ఈ రెండుని కనుక పరిశీలించి చూసిన తర్వాత అసలు ఆచరణ ఏంటి అని క్వశ్చన్ వస్తుంది. ఇప్పుడు నువ్వు పెట్టిందనన్నా దీని ఏమైనా ఆచరణ తీసుకున్నావా? దీన్ని ఏం చేస్తావో చెప్పు అన్నట్టయితే దీన్ని కేంద్రానికి పంపించడం ఒకటి. లీగల్గా ఏమన్నా ఎఫెక్ట్స్ వస్తే, ఇది జరగకపోతే మేము పార్టీ పరంగా ఇస్తాము అని చెప్పాడు. పార్టీ పరంగా ఇవ్వడానికి ఈ తతంగం అంతా ఎందుకు? నువ్వు పార్టీ పరంగా ఇచ్చేదానికి ఈ తతంగం అంతా చెప్పుకుంటూ వచ్చావు. పైగా ఏం చెప్పావు? ఈ జనగణన సర్వేకి మేము కర్ణాటకని, బీహార్ని, గుజరాత్ని, ఈ రాష్ట్రాలన్నీ అధ్యయనం చేసామని చెప్పారు. నీ అధ్యయనంలో ఇవన్నీ కూడా కోర్టులో కొట్టివేయబడ్డాయి అనే విషయం నీకు తెలియదా అని అడుగుతున్నా నేను. చివరికి ఇవన్నీ అధ్యయనం చేసిన వాడి అయితే సర్వేకి డెడికేటెడ్ కమిషన్ వేయకుండా బీసీ కమిషన్కి ఎట్లా అప్పచెప్తావు అంటున్నా నేను. అప్పచెప్పిందేమో బీసీ కమిషన్కి, కోర్టుకు పోయి హైకోర్టు మొట్టికాయలు వేసిన తర్వాత డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసి చివరికి ప్లానింగ్ విభాగంతో నువ్వు సర్వే చేయించావు. చెప్పిన దానికి చేసిన దానికి ఒక్కటి కూడా పొంతన లేదు, పోలిక లేదు. ఎలా చెప్పుకుంటూ వచ్చావు? ఈ ప్లానింగ్ విభాగంతో నువ్వు సర్వే చేయించావు. డెడికేషన్ కమిషన్ ఏంటో ఇంతవరకు బయట పెట్టలేదు. పైగా నువ్వు చెప్పేది ఏంటి? డెడికేషన్ కమిటీ యొక్క తీర్మానాన్ని, రిపోర్టుని సెంట్రల్కు పంపించి దాని ఆమోదం పొందుమని. ఇప్పుడు పంపించింది ఏంటి? ఉత్తుతేనా? ఇప్పుడు పంపించింది ఏంటి? నువ్వు శ్రేయోభిలాష్లా, బడేబాయి చోటేబాయా? ఇప్పుడు పంపించింది ఏంటి? అంటే చివరికి ఆమోదించాలని సెంట్రల్కి పంపడానికి కూడా నీకు ధైర్యం చాలే. బీజేపీని చూసి నువ్వు భయపడ్డావు. మోడీకి నీకున్న సంబంధాలు ఇక్కడ కూడా పనిచేశాయి. అందుకనే ప్రత్యేకంగా ముస్లింల బీసీలని బయటికి తీశావు. ఆ పేరుతోనే ఇది లీగల్గా పోవాలి అని. ఎస్, బీసీలు అంటే బీసీలు 56.33% అని నువ్వు ఎందుకు ప్రకటించలే? ప్రత్యేకంగా ముస్లింల బీసీలని ఎందుకు తీసావు? అంటే బీజేపీ ఆ పేరు చెప్పుకొని ఆపేస్తుంది కాబట్టి, ఆపాలి కాబట్టి మీరిద్దరూ ఓ రహస్య ఒప్పందం. అప్పులోడి ఇంటికి వచ్చే పెళ్ళ మోగలు దండుకుంటారు, అసుంట మోగనే సంసారం చేస్తారు. మోడీకి రేవంత్ రెడ్డికి ఉన్న ప్రత్యేకమైన అనుబంధం, సంబంధం ఇది.